గడిచిన దినంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 19, 20 వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ 19, 20 వచనాలు ముఖ్యంగా బలిపీఠము, అర్పణ తాలూకు విషయాలను నేర్చుకున్నట్టు జరిగినది. ఈ సమయంలో 21, 22 వచనాలు కన్‌క్లూజ్ కన్‌క్లూడింగ్‌గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను చదువుతున్నాను చూడండి. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనువాడు. దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఇక్కడ మీరిక్కడ గమనించాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, అంతకు మునుపు 2 విషయాల్లో శాస్త్రులు, పరిసయ్యులు దారి తప్పిస్తున్నటువంటి, దారి మళ్లిస్తున్నటువంటి విషయాల్ని యేసు ప్రభుల వారు బట్టబయలు చేయటం జరిగింది. అంటే ఈ దేవాలయం తోడంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, దేవాలయం లో ఉన్నటువంటి బంగారం తోడంటేనే చాలా ప్రాబ్లమ్ అని శాస్త్రులు, పరిసయ్యులు చెప్పినట్టు, దాని విషయమే యేసు ప్రభుల వారు ఇచ్చిన క్లారిటీ. అట్లాగే బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే పెద్ద సమస్యేం గాది. దాని మీద ఉన్నటువంటి వస్తువుల మీద అర్పించి అర్పణల మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బద్దులై ఉండాలని చెప్పినటువంటిది. రెండింటికి క్లారిటీ ఇస్తూ, ఈ మూడవ దానిలో ఏం జేస్తున్నారంటే, ఇద్దరికీ కామన్‌గా ఉన్నటువంటి విషయాలు. అంటే, ఇప్పుడు దేవుడు తోడు అని డైరెక్ట్‌గా ఎందుకు పెట్టుకోలేరు? ఇక్కడ దేవాలయం తోడు అని చెప్పుకుంటే దేవాలయంలో ఉన్నటువంటి వాడు, దేవాలయంలో ఉన్నటువంటి వాడు దేవుడే గదా! మరి ఆయన తోడని డైరెక్ట్‌గా ఎందుకు చెప్పుకోలేరు? ఎందుకంటే దేవుడి పేరట చెప్పి అది నెరవేర్చకపోతే చాలా తీక్షణంగా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు రాజీ పడినటువంటి వాడు, రోషము కలిగిన దేవుడు గదా! నా పేరిట నువ్వు ప్రమాణం జేసి నువ్వు నెరవేర్చకుండా ఉంటావురా అని దేవుడు ఎక్కడ కోప్పడతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ డొంక తిరుగుడు అంటారే, అలా ఏం జేస్తున్నారంటే వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండకుండా దేవాలయం తోడని జెప్పాం గానీ దేవుడు తోడన్నామా అన్నట్టు. కానీ వాస్తవంగా వాళ్ళ తెలియని విషయం ఏంటంటే దేవాలయం తోడంటే అసలు ఆ కట్టడానికి అంత విలువ ఎందుకొచ్చింది? ఆ కట్టడంలోనికి, ఆ ప్రదేశానికి అంత వాల్యూ ఎందుకొచ్చిందంటే అందులో ఉన్నటువంటి వ్యక్తిని బట్టి గదా! కాబట్టి ఇప్పుడు వైట్ హౌస్ అని ఉందండి అమెరికాలో. వాషింగ్టన్‌లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ అనేదుంది. అది ఒక మంచి కట్టడం కట్టి వైట్‌గా పెయింట్ ఎయటం వల్ల, పాలరాతితో కట్టడం వల్ల గాదు. దానికి ఆ వాల్యూ వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అధికార మందిరాల కంటే మోస్ట్ పవర్‌ఫుల్ మందిరంగా అదుంది. ఎందుకుంది? ఎందుకొచ్చిందండి ఆ వైట్ హౌస్‌కి అంత వాల్యూ ఎందుకొచ్చింది తెలుసా? ఆ దేశ ప్రధాని అక్కడ నివసిస్తాడు గనుకనా? వెరీ గుడ్ అమ్మా. అమెరికా అధ్యక్షుడున్నాడు అందులో. ఆయనే లేకపోతే దానికి విలువే లేదు. అర్థమవుతుందా? దేహంలో ఈ ఈ గొంతులో ఈ భౌతికమైనటువంటి ఈ రూపములో లాజరస్ అనేటటువంటి విలువైన వాడున్నాడు. వాడున్నంత వరకే దీనికి విలువ. వాడు వెళ్ళిపోయాడంటే దీన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పడేత్తారు. అలాగే దేవాలయానికి విలువ ఎందుకొచ్చిందంటే అందులో ఉన్న దేవుడిని బట్టి. ఈ ఈ దేహానికి ఎందుకు విలువొచ్చిందనంటే ఇందులో ఉన్నటువంటి జీవుడిని బట్టి. అది ఆ సెన్స్ కామన్ సెన్స్ అంటారు దాన్ని. కనీస జ్ఞానం అంటారు. సాధారణ జ్ఞానం అంటారు. అది గూడా లేనటువంటి స్పృహ కోల్పోయి ఒట్టు పెడుతున్నారట. అదే చెప్తున్నాడు ప్రభు.
దేవాలయం తోడంటే వట్టి దేవాలయం తోడని మాత్రమే కాదయ్యా. అందులో నివసించువాడు తోడును గూడా నువ్వు పెడుతున్నావు. అంటే దేవుడిని తప్పించాలి, తెలివిగా తప్పించుకోవాలి. అయినను ఒక విలువైన దానికి తోడు తీసుకొచ్చుకోవాలి అన్నటువంటి తెలివితేటల్ని, అతి తెలివితేటల్ని ప్రభు ఖండిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది చాలా జాగ్రత్త వహించాలి. అలాగే తర్వాత వచనంలో 22వ వచనంలో ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాడిని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఎందుకంటే ఆకాశం గురించి దేవుడు చెప్పిన మాట మనందరికి తెలుసు కదా! ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ప్రారంభ వచనం. ఒకరు చదవండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి. దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. ఆకాశం నా సింహాసనం అన్నాడు. కాబట్టి ఆకాశము తోడనవద్దు. అది దేవుడి సింహాసనము అని కూడా చెప్తాడు. ఆకాశం మీద ఒట్టు పెట్టుకోకండి. ఎందుకంటే మీకు తెలియకనే పెడుతున్నారు. చివర్లో మీకొక కన్క్లూజన్ మనందరం తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఒట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అనేది నేను ఆల్రెడీ ఐదో అధ్యాయంలో చెప్పాను గానీ, నిన్న అడిగాను గానీ, స్పష్టమైనటువంటి జవాబయితే రాలేదు. మనం అది గూడా ఈ సమయంలో మనం క్లియర్ చేసుకుందాం. ఓకే. ఆకాశం తోడు అని చెప్పేసి వాళ్ళెళ్ళిపోతూ ఉంటే, దాంట్లో మీరు ఆ స్పష్టత మిస్ అవుతున్నారు. ఆకాశం అంటే ఏంటి? దేవుడి సింహాసనం. సింహాసనం దానికి గూడా ఎందుకొచ్చింది విలువ? దానిలో కూర్చున్నటువంటి వ్యక్తిని బట్టి. అంటే ఆకాశం తోడంటే దేవుడి సింహాసనం తోడని, దానిలో కూర్చున్న దేవుని తోడని చెప్పినట్టనే. ఇంత స్పష్టత లేకుండా మీరెలా ప్రమాణం చేస్తున్నారు? అని యేసు ప్రభులు వారు ఈ ప్రమాణాలు, ఒట్టుల గురించి మాట్లాడారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు ఇంతవరకు అంటే అది అప్పుడు చెప్పింది మీకు గుర్తుందో లేదో తర్వాత సంగతి గానీ, ఇప్పటి వరకు మీకు అర్థమైంది. కొందరు నిన్న మాట్లాడేటప్పుడు ఒట్టు పెట్టుకోకూడదు అసలు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అన్న మాట చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇదే విషయం మీద అంటే ఇదే అవగాహనతోనే అందరున్నారా? లేకపోతే ఒట్టు పెట్టుకోవచ్చండి అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ పెట్టుకోవచ్చనుకుంటే ఎందుకు పెట్టుకోవచ్చు? ఎలా పెట్టుకోవచ్చు? దాని కండిషన్స్ ఏంటి? అనేది నాకు చెప్పాలి. అసలు ఒట్టు పెట్టుకోకూడదని నిజంగానే ఎవరి ఒట్టుతో మనకే సంబంధం అండి. దేవుని బిడ్డలం మనం. అవునంటే అవునట్టున్నట్టే, కాదంటే కాదు అన్నట్టుండాలి. అనే పరిస్థితుల మీద ఉన్నారా? ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారనేది, ఏ స్టాండ్ మీద ఉన్నారనేది నాకు తెలియాలి. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా ప్రశ్న అర్థమైందండి. ఎవరు మాట్లాడట్లేదు. మీరెవరు మాట్లాడట్లేదంటే నా ప్రశ్న అర్థం గాకుండా అన్నా ఉండాలి. లేదా మీకు ఆన్సర్ తెలియకుండా అన్నా ఉండాలి. వందనాలమ్మా. వందనాలమ్మా. చెప్పండమ్మా. ఒట్టు పెట్టుకోకూడదనే ఆ వాక్యం ప్రకారం ఓకే. అనుకుంటున్నాము. ఓకే అమ్మా. ఒట్టు పెట్టుకోకూడదని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అనుకుంటున్నాం. సిస్టర్ మీరు చెప్పారు. వెరీ గుడ్. మీరు చెప్పండమ్మా సుజాతక్క. నా వందనాలనా? వందనాలక్క చెప్పండి. ఒట్టు పెట్టుకోవచ్చునా? అంటే నోవాహు కాలంలో దేవుడు ఒక నిబంధన అనేది పెట్టి, నేను ఇంకొకసారి ఇది చెయ్యను కదా, ఇంద్రధనుస్సు పెట్టి నేను ఇది చేయనని చెప్పినాడు. అంటే అది జరిగించను అని ఒట్టు పెట్టుకొని జలప్రళయాన్ని మరెప్పటికీ రానిలే కదనా. ఓకే అక్క. రైట్. మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెస్టమెంట్ నుంచి చెప్పినా గూడా ఖచ్చితంగా కొత్త నిబంధన నుంచి ఆధారం ఉండాలి. పాత నిబంధన మనం తీసుకున్నా గూడా, కొత్త నిబంధన ఆధారం ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కొత్త నిబంధనలో ఏమీ లేకపోతే, మనం ఓల్డ్ టెస్టమెంట్ నుంచి తీసుకున్నా గూడా ఇబ్బందేం లేదు గానీ,
న్యూ టెస్టమెంట్ మనకెందుకంటే మన కొత్త నిబంధన గదా! నిబంధన. కనుక కొత్త నిబంధనలో నుంచి ఏమైనా ఆధారాలు చెప్పగలరా? ఈ ఒట్టు తాలూకు వద్దని గాని, కద్దని గాని. ఏమన్నా మీకు ఏమన్నా స్ట్రైక్ అవుతున్నాయా? దేవాలయాన్ని తిరిగి కడతా అని చెప్తాడు కదన్నా అది కూడా 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని తిరిగి కడతా అని చెప్తాడు. యేసు ప్రభులు వారు చెప్పిందా గనక అదేనా? అదేనా? ఆ! వెరీ గుడ్. అక్క మంచి విషయాలు చెప్పారు. యేసు ప్రభులు వారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను తిరిగి మూడో దినాలలో కడతాను అని చెప్పాడు. శపథం చేశాడాయన. కాబట్టి గట్టిగా ఆజ్ఞ ఖండితంగా చెప్పడం జరిగింది. చెప్పిన దాన్ని నెరవేర్చడం జరిగింది యేసు ప్రభులు వారు. ఇంకా, ఇంకా కొత్త నిబంధనలోకొచ్చినప్పుడు ఒట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అనే దానికి సంబంధించి ఏమన్నా కొన్ని ఇన్సిడెంట్లు ఏమన్నా జరిగినట్లు గాని, పత్రికల్లో గాని, ఇంకెక్కడైనా ఏవైనా ఆధారాలు మనకు కనబడతాయా? మిగతా వాళ్ళు మాట్లాడేట్టు. రైట్. మీరు ఒట్టు పెట్టుకోవచ్చో, పెట్టుకోకూడదు అనేటటువంటి దానికి సంబంధించి దేవుడొక కన్క్లూజన్ ఇచ్చాడు. అది మనకు తెలియాలి. అదేంటంటే ఒకసారి లేవియకాండం చూద్దాం. 5వ అధ్యాయము 4వ వచనం. దీన్ని చూసినప్పుడు మనకొక క్లారిటీ వస్తుంది. ఏ క్లారిటీ అనేటటువంటిది మనం చూద్దాం. లేవియకాండం 5వ అధ్యాయము 4వ వచనం. ఒకరు చదవండి క్లారిటీగా. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదనని పలుకు మాటలలో మరి దేనైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధమయగును. రైట్. దీన్ని చదివిన తర్వాత మనకేమర్థమైంది చెప్పండి? వ్యర్థముగా ఒట్టు పెట్టుకోకూడదు అని అంటే సమర్థవంతంగా పెట్టుకోవచ్చనే కదండీ! పెట్టుకోవచ్చు. నెరవేర్చగలిగిన పరిస్థితుల్లో ఉండగలిగినప్పుడు ఒట్టు పెట్టుకోవచ్చు అని మనం ఎలా చెప్పగలం? వీ వాంట్ న్యూ టెస్టమెంట్ ప్రూఫ్. కొత్త నిబంధన ఆధారం మనకు కావాలి కదా! రైట్. ఇదొక స్పష్టత రావటం కోసమే మనం పాత నిబంధనలోకి వెళ్ళింది. ఇప్పుడు నిబంధనలోకి వద్దాం. హెబ్రీ పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఆయన ఉటంకిస్తున్నాడు. 13వ వచనం. 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ మనుషులు అధ్యాయం. తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారు ప్రతి వివాదములోను వివాదాశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఇప్పుడు ఈ మాటను బట్టి ఏం చెప్తున్నాడు చెప్పండి గ్రంథకర్త? ఫస్ట్ పాయింట్, ఒట్టు పెట్టుకోవచ్చు అంటున్నాడా? పెట్టుకోకూడదు అంటున్నాడా? మొదటి ప్రశ్న, బొట్టు పెట్టుకోవచ్చని ఆయన మాట్లాడుతున్నాడా? పెట్టుకోకూడదని చెప్తున్నాడా? పెట్టుకోవచ్చు కానీ తమకంటే గొప్పవారితోడని ప్రమాణం అదేనమ్మా. చేయమని చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర పెట్టుకోవచ్చు ఒకటి. ఉమ్. క్వశ్చన్ నెంబర్ 2 ఉంది ఇందులో మళ్ళీ. అదేంటంటే ఎవరి మీద ఒట్టు పెట్టుకోవాలి అనేది కూడా ఉంది అక్కడే. ఇప్పుడు చెప్పాలమ్మా ఏమని? తమ కంటే గొప్ప వాళ్ళ తోళ్ళు పెడతారు. ఇప్పుడు మా అమ్మ తోడని ఎందుకంటావు? నా కూతురు తోడు, నా మునిమనవడు, నా మనవరాళ్ళు, నా బామర్ది ఇవన్నీ చెప్పరు. ఎందుకు అనుకుంటున్నారు? అమ్మ మనకంటే గొప్పది, మా నాన్న తోడు మనకంటే గొప్పది. గొప్ప వాళ్ళ తోడు పెట్టుకుంటారు. ఎందుకనంటే వివాదాంశాన్ని ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేసేది ఒట్టు, ప్రమాణము అని కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. అంటే
యేసుప్రభు ఏమో ఒట్టు పెట్టుకోవద్దురా బాబు, ఎట్టు పెట్టుకోవద్దురా అని చెప్పాడు. పౌలు గారేమో యేసుప్రభుకి వ్యతిరేకంగా చెప్తున్నాడా? ఎలా అనిపిస్తుంది మీకు? యేసుప్రభు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. ఈయనేమో ఒట్టు పెట్టుకోవచ్చు కానీ తనకంటే గొప్పవాళ్ళ తోడుని ఒట్టు పెట్టుకోవచ్చు, ప్రమాణం చేసుకోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని తప్పందాం, ఎవరిని ఒప్పందాం, ఎవరిని ఆశ్రయిద్దాం, ఎవరిని వదిలేద్దాం? ఎలా మనం కన్క్లూడ్ చేసుకుందాం చెప్పండి? నా ప్రశ్న అర్థమైంది కదండీ! అర్థమైంది. చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. మనం నెరవేర్చే మాటైతే గిన ఒట్టు పెట్టొచ్చున ఖచ్చితంగా. ఒట్టు పెట్టిన తర్వాత ఖచ్చితంగా నెరవేర్చే మాటైతే పెట్టాలి. రైట్. అంటే నాకు ఆ విషయమే వచ్చింది తమ్ముడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుప్రభుల వారు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దని ఎందుకన్నాడంటే, ఇదిగో మనకు లేవీకాండం 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా వాళ్ళు స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా, కేవలం విషయం నుంచి తప్పించుకోవటానికి, అప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితిని నుంచి బయటపడడానికి ఒక హెల్పర్‌గా, ఒక సహాయకంగా వాడుకొని బయటపడ్డారు తప్ప, వాళ్ళ దాని విషయంలో ఎటువంటి గురి లేదు, అవగాహన అంతకంటే లేదు. అందుకే అవగాహన లేని, గురి లేనటువంటి అలాంటి ఒట్టుని మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే యూదులతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళలో ఒట్టు పెట్టుకొని నెరవేర్చినటువంటి వాళ్ళు వేళ్ళ మీద లెక్కించొచ్చు. అందుకొరకే జనరలైజ్డ్‌గా ప్రభువు ఏమని మాట్లాడుతున్నానంటే, ఒట్టు అసలు పెట్టుకోకండి అని. ఎందుకంటే మీరు నెరవేర్చలేదు. మీకు క్లారిటీ లేదసలు. ఆకాశం తోడని పెడుతున్నారు. ఆకాశం విషయంలో క్లారిటీ లేదు. అది దేవుడి సింహాసనం అని తెలీదు. దేవుడు ఉన్నాడని తెలీదు. దాంట్లో ఆ సింహాసనం మీద ఆకాశం తోడంటే దేవుడు తోడని కూడా అని మీకు తెలీదు. ఇలా యేసు ప్రభుల వారు స్పష్టత లేనటువంటి, తప్పించుకునేటటువంటి దొంగ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళతో చెప్పిన మాటే ఒట్టు పెట్టుకోవద్దని. మరి పెట్టుకోవడం ఎవరికి సాధ్యమయ్యేది? ఎవరికి తెలిసేది అనంటే, మరి యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న సంగతులే, దేవుడి దగ్గర నేర్చుకున్న సంగతులే గదా! పౌలు గారు చెప్పింది. కొత్తగా చెప్పలేదాయన. ఆయన చెప్పిన మాటేంటంటే, మనుషులు తనకంటే గొప్ప వాళ్ళ తోడని ప్రమాణం చేస్తారు. చేస్తారు. చెయ్యొచ్చు. తప్పులేదు అన్నాడు. మనకంటే గొప్ప వాళ్ళ తోడని పెట్టుకోవచ్చు. అసలు దాన్ని మరింత బలపరచడానికి పౌలు గారు ఆ ముందటి వచనాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పాత నిబంధనలో జరిగినదే అయినా, క్రొత్త నిబంధనలో మరలా ప్రస్తావన జరిగిందనుకోండి దాని తాలూకు విషయం. ఓకే. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చని అర్థం. అది పూర్తిగా ప్రాణం పోయబడిందని అర్థం. పాత నిబంధనలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని మన విశ్వాసులందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాము గారితో మనందరి ఆత్మల కన్నతనైన దేవుడు మాట్లాడుతూ 13వ వచనం నుండి ఏమంటున్నాడో చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయకపోయెను గనక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను చేతును అని చెప్పెను. చూడండి. ఇక్కడ క్లారిటీగా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాడు? దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదా! వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మ. ఇప్పుడు ఆయన కంటే గొప్పోళ్ళు ఎవరైనా ఉండుంటే ఆయన ప్రమాణం చేసుకునేవాడు. ఆయన గొప్పోడు గనక తన తోడు అని పెట్టుకున్నాడు. అంటే దేవుడు కూడా ఏం చేశాడనమాట? ప్రమాణం చేశాడు. ప్రమాణం ఒట్టు చేశాడు. పెట్టు. ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు పెట్టుకోవాల్సొచ్చింది అనంటే ఆయన నెరవేర్చగలడు. ఆయన వాగ్దానం సమర్థుడు కాబట్టి
వాగ్దానము చేసి నెరవేర్చగలిగిన దేవుడు సమర్థుడాయన. అట్టి పరిస్థితి, అట్టి చేవ, అట్టి సమర్థత, ఆ విధంగా కమిట్మెంట్ అంటారే, మాట మీద నిలబడే తత్వం ఉండినప్పుడు ప్రమాణం గొప్పగా చేయొచ్చు, తప్పేం లేదు. ఇకపోతే పౌలు గారే ఒక సందర్భంలో ప్రమాణం చేసినటువంటి దాఖలాలు మనకు కనపడతాయి. ఒకసారి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము ప్రారంభ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన దేవుని 2వ ఎదుటను పత్రిక 4వ సజీవులు అధ్యాయం. చదవక్క. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు అని ఆనబెట్టుచున్నదేమనగా. చూడండి, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడని నేను ఆనబెట్టుచున్నాను. ఆన అంటే ఏంటి? ఒట్టు, ఒట్టు. ఒట్టు, ప్రమాణం అవన్నీ కదా. కాబట్టి ఇవి పౌలు గారు చేస్తున్నారేంటి? ఎందుకు అలా చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు? ఎంతకు వాక్యాన్ని ప్రకటించయా, సమయమందున అసమయమందున ప్రయాసపడయా, సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉపదేశించయా, ఖండించయా, గద్దించయా, బుద్ధి చెప్పయా అని మాట్లాడుతున్నాడు. అసలు అంటే నేను నిజంగా దేవుడు తోడు ఉంటాడు నీకు, నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. అతను ఎక్స్పీరియన్స్ అయ్యాడు ముందే. దేవుడి మాటలను ఈ రకంగానే చెప్పాడు. వాక్యాన్ని ప్రకటించాడు, ప్రయాసపడ్డాడు, సమయమందున అసమయమందును సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాడు. వాక్యానుసారంగానే జీవితాలను, పరిస్థితులను, పద్ధతులను అన్నింటినీ కూడా ఖండించాడు. వాళ్లకు సత్యవాక్యంతో బుద్ధి చెప్పాడు. ఇవన్నీ చేశాడు. అదే విషయం నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రమాణం కూడా చేస్తున్నాడు. ఏం పర్లేదు, నాకెట్లకైతే దేవుడు తోడుగా ఉన్నాడు నీకు కూడా అలాగే. కాబట్టి దేవుడి ప్రత్యక్షత, యేసుప్రభు ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడంటే రాజ్యానికి గాని ప్రత్యక్షతకు గాని ఆయన లేకపోతే విలువ లేదు కదా. అంటే ఏకంగా ఎవరి మీద ఒట్టు పెట్టినట్టు? పౌలు గారు ఇక్కడ ఎవరి మీద ఒట్టు పెట్టాడు చెప్పండి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మీద. దేవుని రాజ్యం అంటే ఎవరి మీద ఒట్టు పెట్టినట్టు? ఇప్పుడు ఆకాశం తోడంటే ఎవరి మీద ఒట్టు? దేవుడి మీదే. దేవుడు లేకపోతే రాజ్యం ఎక్కడుందండి బాబు? కాబట్టి దేవుని రాజ్యం అంటే దేవుడి మీదనే ఒట్టు పెట్టేసినట్టు కదా. కాబట్టి మనము నెరవేర్చగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఒట్టు పెట్టుకోవచ్చు. నెరవేర్చలేనప్పుడు ఏదో తప్పించుకోవటానికో, మోసం చేయటానికో, నమ్మబలకటానికో చేసినప్పుడు మాత్రం అది చాలా పొరపాటవుతుంది. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు పెళ్లిలో ఏం తీసుకుంటారండి? పెళ్లిలో ప్రమాణాలు కదా. ప్రమాణం అంటే ఏంటి అర్థం? ఒట్టే కదా, ఒట్టే కదా. దేవుని ఎదుట, పరిశుద్ధులందరి ఎదుట, సమాజం ఎదుట అని అంటారు. దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? దేవుడి మీద సాక్షి పెట్టేట్టు కదా అర్థం. కాబట్టి ఇప్పుడు వద్దు, ఒట్టు పెట్టుకోకూడదు అంటే పెళ్లి ప్రమాణాలే చేసుకోకూడదు మనం. ప్రమాణాలు చేస్తేనే అక్కడికక్కడికి ఉంది. ఏమండి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సమయం వచ్చింది కాబట్టి. ఇప్పుడు దాకా ఏమన్నా పొరపాట్లు జరిగాయేమో ఈ పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు కానీ, పెళ్లి సమయంలో కానీ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, ఇద్దరూ చేసిన ప్రమాణాలను మంచి హెచ్డి క్వాలిటీలో ఆడియో వీడియోల రూపంలో రికార్డింగ్ చేసి రోజు, అంటే అది ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు ఇచ్చిన తీర్మానం, ఆ పెళ్లి సమయంలో ఉన్న తీర్మానం 2 కూడా రెగ్యులర్‌గా ఒక సుప్రభాతం అంటారు ఈ హైందవ సోదరులు. అట్లా వేస్తూ చూసుకోవాలి. అప్పుడు వ్యాధి ఎందును, బాధ ఎందును అన్న దగ్గర పెద్ద బాధ అవుతుంది మనకి. ఎందుకంటే అసలు విషయాలు బయటపడేది ఎక్కడంటే
అప్పటిదాకా యోబు గారి భార్య బాగానే ఉంది. యోబు గారికి ఉన్న ఆస్తిపాస్తులు పోయాయి, పిల్లలు చచ్చిపోయారు, ఆరోగ్యం క్షీణించింది, బతికుండగానే శ్మశానంకి వెళ్ళిపోయాడు. వచ్చింది శ్మశానంలోకి వాళ్ళ ఆవిడ కూడా వచ్చి, నువ్వు ఇంకా చచ్చిపోలేదా అని అడిగింది. ఏంటి ఇంకా నేను పోయావనేనో వచ్చానండి, ఇంకా పోలేదా? సరే, ఓ పని చెయ్యి, ఎట్లాగో మంచి అవకాశం ఉంది కాబట్టి దేవుణ్ణి మనస్ఫూర్తిగా తిట్టి చచ్చిపోను. ఆమె పెళ్లినాటి ప్రమాణాలు అప్పుడేం గుర్తురాలే ఆమెకి. అందుకే కదా అంత ధైర్యంగా మాట్లాడగలిగింది. మనకు కూడా అలాంటివి ఏం గుర్తుండవు సాధ్యమైనంత వరకు, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. అలాగే బాప్తిసం నాడు నాకు ఏ ఇబ్బంది అయినా, ఇరుకైనా, కష్టమైన, కన్నీళ్ళైనా, వేదనలైనా, శోధనలైనా, ఎదురు దెబ్బలైనా, అవమానాలైనా నేను నిలబడతాను నా దేవుడి కోసం అని పరిశుద్ధులందరి సమక్షంలో మనం ప్రమాణం చేసుంటాం. దాన్ని కూడా మనం నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక పిల్లరా, అలాంటి నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో మనం మాట ఇవ్వకూడదు. అది దేవుడు చెప్తున్న మాట. కనుక నెరవేర్చుకోగలిగిన సమర్థత ఉందా? దానికోసం ఎంతవరకైనా వెళ్ళగలవా? అయితే మాటివ్వు, ఒట్టు పెట్టు, ప్రమాణం చెయ్యి, నో ప్రాబ్లం. కానీ నెరవేర్చుకోలేనప్పుడు తప్పించుకోవాలని దొంగ బుద్ధి కలిగి ఉండి దేవుడు సాక్షిగా అనంటే, మా అమ్మ నాన్న సాక్షిగా అనంటే, వాడు అమ్మ నాన్నల మీద ఒట్టు పెట్టుకున్నాడు రా, సరే ఈసారి వదిలేద్దాం. లేదంటే వాళ్ళు దేవుడి మీదే సాక్షి పెట్టుకున్నాడు, దేవుడు సాక్షి అని చెప్పాడు లేరా, చేస్తాడులేరా వాడు, ఎందుకంటే ఏకంగా దేవుడినే మధ్యలోకి తీసుకొచ్చాడు కాబట్టి నెరవేర్చుకుంటాడులేని నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వదిలేస్తారు. ఆ విధంగా చేయకూడదు, అది పొరపాటు. ఓకే అండి, చెప్పండమ్మా. వందనాలనా? అవునమ్మా, చెప్పండమ్మా. ఇప్పుడు నెరవేర్చక ఇప్పుడు పెళ్లి నాడు ప్రమాణాలు చేస్తాము. అమ్మా, ఆ ప్రమాణాలు వీళ్ళు నెరవేరుస్తారా లేదా అని ఎట్లా తెలుస్తదన్నా? వెరీ గుడ్ అమ్మా, మంచి మాట అడిగారు. పెళ్లినాటి ప్రమాణాలు నెరవేరుస్తున్నారా లేదా అని తెలియటానికి సంబంధించి ఒకటేనమ్మా తెలుసుకోవాల్సింది. మనం పెద్దలం దగ్గరైన ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఒకటి. లేదా వాళ్ళకైనా ఒకరికొకరు అబ్జర్వేషన్. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందనంటే, భార్య భర్తను క్వశ్చన్ చేస్తుంది, నువ్వు పెళ్లినాటి ప్రమాణాలు పాటించట్లేదయ్యా అని. భర్త భార్య మీద కంప్లైంట్ చేస్తాడు, నువ్వు పెళ్లినాటి ప్రమాణాలు అస్సలు పట్టించుకోవట్లేదు, నువ్వు అక్కడ ఏం చెప్పావు, ఇక్కడ అసలు ఇవేనే రాంగ్. ఫస్ట్ పాయింట్ ఒకటి, పెద్దలు అందుబాటులో ఉండి ఆ ప్రమాణాల మీద స్పృహ కలిగి ఉండి ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు చేస్తున్నారో, కొడుకైనా కోడలైనా లేదా కూతురైనా అల్లుడైనా, వాళ్ళని ఇద్దరిని సమంగానే చూసి ఎవరు సరిగా లేకపోయినా వాళ్ళని సరిచేయగలిగినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గమనించండి, ఇందులో ఒక చిన్న విషయం, అది ప్రాక్టికల్గా మనకు అవసరం అండి. నేను గౌరవించాను, అసలు గౌరవించుకోవటం చాలా తక్కువైపోతుంది ఈరోజు భార్యాభర్తల మధ్య. నిన్ను గౌరవించి అనే మాట, గౌరవించారు అని చెప్పటానికి మొట్టమొదటి విషయం ఏంటంటే, భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు కొంతమంది. అది గౌరవించినట్లా? ఒకటి. రెండవది, భర్తకు తెలియకుండా భార్య కొన్ని పనులు చేస్తుంది, భార్యకు తెలియకుండా భర్త కొన్ని పనులు చేస్తాడు. చెప్పుకోరు, మాట్లాడుకోరు, ఏం చేయరు. ఇది గౌరవించినట్లా? అంటే ఇలా కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇద్దరిని ఒకరికొకరు అవమానపరుచుకుంటారు, కించపరుచుకుంటారు, తక్కువ చేసుకుంటారు. ఇది కూడా ప్రమాణాన్ని తొంగలో తొక్కినట్లు లెక్క. ఇకపోతే ప్రమాణాల విషయంలో మెరుగైనటువంటి రిజల్ట్ రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళు బాగున్నారా లేదా అని ఆలోచన చేయకండి, నేను బాగున్నాను లేదా అని చూడండి. నేను బాగున్నానని లేదా, నేనేం ప్రమాణం చేశాను, నేను ఎలా ఉన్నాను, దట్స్ ఆల్. అవతల వాళ్ళ సంగతి కూడా వాళ్ళని ప్రశ్నించుకోవాలి.
అప్పుడే బాగుంటుంది బంధం. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు బాగలేవని ఇటువైపు అంటే, నువ్వు బాగలేవని అటువైపు నుంచి వస్తుంది. నేను బాగలేను కాబట్టి నేను దిద్దుకోవాలి మనం అనుకుంటే, సేమ్ ప్రపంచం అంతా ఎట్లాంటిదంటే మనం ఏది వెతుకుతామో అదే పంట కోస్తాం. అరే! నేను బాగలేను గదా! మావాడు చాలా మంచిదండి. నేనే మంచోడిని కాదు అనే పరిస్థితి ఉందనుకోండి. అటువైపు నుంచి కూడా ఎలాంటి అవకాశాలొస్తాయి? మా ఆయన చాలా మంచోడండి. నేనే మంచిదాన్ని గాదు. నేను దిద్దుకోవాలి అనేదొస్తది. అప్పుడు అలాంటప్పుడు సమస్య ఎక్కడొస్తది? ఎప్పుడొస్తది సమస్యనంటే, నువ్వు బాలేవు. నీ బతుకు బాలేదు. అది, ఇది నీ మాట బాలేదు. అది బాలేదు, ఇది బాలేదు. నువ్వు ప్రమాణం తీర్చుకోలేదు. ఆమె నేరారోపణ, ఆయన నేరారోపణ చేసుకుంటూ ఉంటే ఇంకా అయిపోయింది. అదండి మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరి యెడల ఒకరు నమ్మకంగా లేకపోవటం, అక్రమాలకు తెగబడటం ప్రమాణాన్ని తీసేసినట్టు అవుతది ఒకటి. రెండవది భార్యకి తెలియకుండా ఏ విషయాలు భర్త దాచకూడదు. భర్తకు తెలియకుండా భార్య ఏ విషయాలు దాచకూడదు. ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు. ఎందుకనంటే నమ్మకం ఎవరో పరాయోళ్ళు మా సొంతం కాదు అన్నటువంటి వాళ్ళే భార్యకి తెలియకుండా భర్తలు చాలా పనులు చేస్తారు. భార్యకి తెలియకుండా భర్తలకు తెలియకుండా భార్యలు కొన్ని పనులు చేస్తారు. ఇవి 2 పొరపాటే. కాబట్టి ఇది గౌరవించటం అంటే. ఆ ప్రమాణాలను ఎప్పటినుంచో చూడండి. మా భార్యకి చెప్పకూడదండి. ఏమవుద్ది? మా ఆయనకి చెప్పకూడదండి. అంటే ఇట్లా ఎన్నెన్ని దాచారో. ఒక్కటి చెప్పకుండా దాచింది బయట పెడితే ఏమంటారండి తర్వాత? ఇట్లా ఎన్నెన్ని దాచావో అంటారు. ఇక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి ఇవి. అవసరం ఏముంది? అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కొంతమంది అలా దాచాల్సొస్తాందిన్నా. అహా! కాదమ్మా. ఎందుకంటేనా ఎందుకంటేనా అంటే చెప్పండి. కొంచెం నేను చూసిన లైవ్ చెప్తున్నాను. చెప్పండమ్మా. చెప్పండి. ఒక టీచర్ ఉన్నాడు. వాళ్ళ మిసెస్ ఉంది. వాళ్ళ అమ్మగారున్నారు. ఆమెకు డబ్బులిస్తే ఈమె ఒప్పుకోదు కోడలు. హ్మ్. మీ అన్న వాళ్ళున్నారు గదా! వాళ్ళు ఇవ్వచ్చు గదా! నువ్వెందుకిస్తావు? అని హ్మ్. అన్నారు. ఎప్పుడో పాపం ఆయన స్కూలుకెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ ఎదురు పడితే ఆ దారిలో వాళ్ళ అమ్మకు డబ్బులిచ్చేవాడు. అట్లా అట్లా వెరీ గుడ్ జరుగుతాంది. అమ్మా. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ చిన్న విషయం ఒకటే. ఏంటంటే రహస్యమైనదేది బయటపడకుండా పోదు. పోదు. ఖచ్చితంగా అది బయటైతే పడతది. కాబట్టి ఇక్కడ మనం అంటే ఏదో ఒకటి బయట ఎవరో ఒకరు బయట పెట్టడం కంటే, సాధ్యమైనంత వరకు వాటిని ఎడ్యుకేట్ చేసుకోగలగాలి. ఎంత చెప్పినా వినని పరిస్థితుల్లో ఉంటే సత్యం వైపు మనం నిలబడాలి. ఎంతవరకు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సత్యం వైపు నిలబడాలి. అంతే. దట్స్ ఆల్. ఓకే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఇలా చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే భర్త తాలూకు వాళ్ళంటే సర్వసాధారణంగా భార్యకు గాని, భార్య తరపున వాళ్ళకి గాని పెద్దగా ఇష్టం ఉండదు. భార్య తరపు వాళ్ళన్నా గూడా భర్త తరపు వాళ్ళకు ఇష్టం ఉండదు. ఈ చిత్రమైనటువంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయో నాకర్థం గావట్లేదు. మనం వివాహం అయిందనంటే నిజంగా వాళ్ళు గొప్ప వ్యక్తులైతే ఏమని భావించగలగాలంటే, అటు పెద్దలు గాని, ఇటు పిన్నలు గాని. ఈ ప్రమాణాలన్నీ గూడా గంగలో కలిసిపోవటానికి ఈరోజు క్రైస్తవంలో గాని, దేవుని పిల్లల మధ్య గాని, సమాధానకరమైన పరిస్థితులు, ప్రశాంతమైన పరిస్థితులు లేకపోవటానికి కారణం ఏంటంటే, మా ఇంట్లోకి అల్లుడు గాదు వచ్చింది, మన కొడుకొచ్చాడు అని అమ్మ నాన్నలు భావించలేకపోవటం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అలా భావించలేకపోవటానికి నాలో ఏమైనా లోపాలున్నాయా అనేటువంటి దిశగా అల్లుడు ఆలోచించలేకపోవటం. అలాగే ఒక అల్లుడు లాంటి వ్యక్తి ఏమనుకోగలగాలంటే, నాకు దేవుడిచ్చిన మరో అమ్మా, నాన్న అన్నటువంటి భావజాలం అల్లుడిలో లేకపోవటం. అలాగే కోడల విషయంలో గూడా. మా ఇంటికి మన కూతురొచ్చిందన్నటువంటి ఆలోచన చేయరు. పరాయిది అన్నటువంటి ఆలోచనే చేయటం. ఒక వైరి భావంతో చూడటం, శత్రువులాగా చూడటం. ఇది ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. అలాగే కోడలు గూడా దేవుడిచ్చిన మరో అమ్మ, నాన్నలు అన్నటువంటి రీతిలో అత్తమామల గురించి ఆలోచించి ఉండేట. వాళ్ళకెందుకిస్తావు? వీళ్ళకెందుకిస్తావు?
అనే ఆలోచన చేయరు కదా! రేపు మనకొచ్చిన సంకటమే వాళ్ళకొస్తది. ఎదుటి వాళ్ళకొచ్చినటువంటి ఇబ్బంది మనకు వస్తది. అప్పుడు ఎట్లా మనం దాని విషయంలో పరిష్కరించుకోగలం? ఈ ఈ సెన్స్ ఉండాలి మనిషికి. అందుకే నేను అత్తాకోడళ్ళ గురించి పాట రాసాను. అందరూ విన్నారండి ఇది? ముఖ్యంగా అత్తాకోడళ్ళ గురించి ఒక పాట రాసాను. విన్నారా? వినకపోతే మళ్ళొకసారి వినండి. 'జేసీసీ సాంగ్స్' అనే దానిలో తమ్ముడు సుదర్శన్ నయ్యమి దంపతులు దానికి మంచిగా స్పాన్సర్ చేసి మ ఇట్లాంటి పాటలు ఎక్కడ కనబడవండి. ఇలాంటి పాటలు అంత సులభంగా కనబడవు. ఎందుకనంటే నేనే స్వయంగా చాలా చూసి, చూసి రాసి రాసినటువంటి పాట. అద్భుతంగా ఉంటది. ఆ పాటలో అంతా గూడా కన్‌క్లూజన్ ఏంటంటే మెయిన్‌గా అత్తాకోడళ్ళ మధ్య గొడవ పడడానికి గాదు. గొడవ పడినటువంటి ఆ బంధాన్ని మరింత గట్టిపరచడానికి సంబంధించి. అత్త గొప్పతనం అత్తదే, కోడలి గొప్పతనం కోడలిదే అని చెప్పినటువంటి విషయం అది అందులో. అది తెలియడం లేదు వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లేదు. అత్త పోస్టొచ్చేసింది గానీ, అత్త పాత్ర ఎంత విలువైందో అత్తకర్థం కావట్లే. కోడలు పోస్టొచ్చింది గానీ, కోడలి పోస్ట్ పాత్ర ఏంటో కోడలికి అర్థం కావట్ల. అందుకే మంచి ఇల్లు, సొంత ఇల్లులున్నా, సంపాదనలున్నా, కార్లున్నా, బంగ్లాలున్నా, ఒక స్థాయున్నా ప్రశాంతంగా లేరు మనుషులు. ప్రశాంతంగా లేని పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే, ఆ ప్రమాణాలు ఎందుకు జేస్తున్నామో తెలీదు. ఆ ప్రమాణాలకు మనం కట్టుబడి ఉండాలంటే ఏం జేయాలో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. అత్తకోడళ్ళ గురించి నేను చాలా సార్లు మాట్లాడాను. ఇక్కడ ఈ లైన్‌లో ఉన్నటువంటి వాళ్ళు గూడా కొందరు అత్తలు ఉండొచ్చు, కొందరు కోడలుండొచ్చు, కొందరు ఇద్దరు కలిసి ఉండొచ్చు. అంటే ఒక అత్త అయినామె ఆల్రెడీ ఒక కోడలే గదా! కోడలి పాత్ర, అత్త పాత్ర 2 పోషించినటువంటి వాళ్ళుండొచ్చు. గుర్తుపెట్టుకోండి. అత్త, కోడలు ఇద్దరొకటే. ఇద్దరు ఒకటే. ఎట్లా అనుకుంటున్నారు? నేను అందుకే అందులో రాసా. పాటలో రెండో చరణం ప్రారంభంలో. ఒకే ఒక ఇంటికొచ్చిన 2 తరాల కోడళ్ళు రూతు, నయోమి. సేమ్ ఇంటికొచ్చారంతే. సేమ్ ఇంటికి. మా అమ్మ మా ఇంటికి వచ్చింది. మా ఆవిడ మా ఇంటికొచ్చింది. అంటే వాళ్ళిద్దరు ఎవరన్నమాట? తోడికోడళ్ళు. కాకపోతే తరాలు వేరు. కాబట్టి ఇద్దరు కోడళ్ళుగా వచ్చి కొట్టుకు సస్తున్నారేంటి? దారుణం, దరిద్రం కాకపోతే. ఇవన్నీ ఎందుకొస్తున్నాయనంటే, ప్రారంభం నుంచండి ఎవరిని ఏ ఏ విలువలతో పెంచటం తెలియకపోవటం వల్ల. కాబట్టి అలా మనం పెంచగలగాలి, పెరగాలి. అది మంచిది ప్రియులారా. కనుక ఒట్టు అనేటటువంటి దాని విషయంలో మనకు రావాల్సిన స్పష్టత ఏంటంటే, తెలియక తప్పించుకోవటానికి, మోసగించటానికి, నమ్మబలకటానికి ప్రమాణం జేస్తే అది పొరపాటు. ఈరోజు మనం ఆ పెళ్లి అప్పుడు గూడా ఏదన్నా ప్రమాణం జేసి ఈరోజు పాటించట్లేదంటే మనం గూడా మోసగాడమే. ఏదో అక్కర్లేదు. ఎవరో ఏది చెప్పాల్సిన పని లేదు. ఈ నోరు తెరిసే గదా! జెప్పాం మనం సిగ్గుపడుతూ, ముసి ముసి నవ్వులతో. ఏమన్నా ఆ వీడియో తాలూకు ఏమన్నా మీ దగ్గర ఉంటే వేసుకొని చూడండి. మీకు అర్థమవుద్ది. ఎంత బాగా ముద్దు ముద్దు మాటలతో చెప్పాం. అబ్బో! ఇంతే ముద్దుగా ఉంటారేమో అన్నట్టుగా ఉంటది. హ్మ్. ఆ తర్వాత అర్థమవుద్ది గుద్ది సంపేయాలిరాళ్ళన్నట్టు. ఆ ముద్దు ముద్దుగా ఉన్నటువంటి వాళ్ళని. మాకు మాకు లేవన్నా వీడియోలు. అదేనమ్మా. నాకు గూడా ఆ వీడియోలేమి లేవండి. ఎందుకంటే నాకు వీడియో తీసినోడు పిచ్చి పట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాయో గూడా తెలీదు. మా పిల్లలు అడుగుతూ ఉంటారు. మీకు మ్యారేజ్ అయిందని ప్రూఫ్ ఏంటి? నిన్న మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిచ్చా. ఇట్లాంటిది వద్దంటున్నారోళ్ళు. నాకు వీడియో ప్రూఫ్‌లు కావాలంటున్నారు. మళ్ళీ కాబట్టి చేద్దాంలేండి. థాంక్ యూ అమ్మా. ఇక్కడ గమనించండి పిల్లరా. ఈ పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన మంచి విషయాలు ఒకటే. ప్రకటన గ్రంథంలో గూడా చూద్దాం మంచి మాట. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5, 6, 7 వచనాలు చూడండి. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి
పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. చూడండి ఏమంటున్నాడు, దేవదూతలు ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటున్నారండి? యుగయుగం పరలోకమును దేవుని అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రములు అందులో ఉన్న వాటిని సృష్టించి 3 చెప్పేశారు. పరలోకం అందులో ఉన్నవాడు, భూమి అందులో ఉన్నవాడు, సముద్రం అందులో ఉన్నవాడు, సృష్టించినటువంటి యుగయుగములో జీవించుచున్న వాని తోడు. అంటే ఎవరైనా దేవుడే అన్న. తండ్రి అయిన దేవుడు, దేవుడు అటువంటి ఆయన తోడు అని ఒట్టు పెట్టుకొని దేవదూతలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం లిటరల్‌గా దేవదూతలం కాదు కానీ, మనం కూడా దేవదూతల పాత్ర పోషించాల్సిన వాడు. ఎందుకనంటే బాప్తీసు యోహాను గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని. దూత అంటే అర్థం ఏంటంటే రాయబారి అని అర్థం. అర్థాన్ని బట్టి మనం కూడా దూతలమే. ఎవరికి దూతలం? దేవునికి దూతలం. అందుకే మనల్ని ఏమనొచ్చు అంటే మనల్ని కూడా దేవ దూతలు అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, భౌతికమైన దేవుడు మాటతో కలగజేసిన దేవదూతలం కాదు మనం. కానీ చేస్తున్న పనిని బట్టి మనల్ని కూడా ఏమనొచ్చు? దేవదూతలు దేవదూత అనొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకంటే దేవదూతల కంటే గొప్పవాడి తోడని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాట దేవుడు చెప్పమన్నది. ఖచ్చితంగా వాళ్ళది నెరవేరుస్తారు. కాబట్టి ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుడి సంబంధులు మాట ఇచ్చి గొప్పగా ఎంత నష్టం కలిగినా, ఎంత ఇబ్బంది అయినా, ఇరుకైనా నెరవేర్చుకున్నటువంటి సందర్భాలుంటాయి. సో అది మొక్కుబడి అని చెప్పొచ్చు, ప్రమాణం చేసుకోవటం అని చెప్పొచ్చు, ఒట్టు పెట్టుకోవటం అని చెప్పొచ్చు, తోడు అని చెప్పొచ్చు. ఏదైనా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. శక్యమైందా? చేయగలమా? ఎంతవరకైనా కూడా వెనకాడకుండా వెళ్ళగలమా? అంటే మాటివ్వాలి. లేదంటే సైలెంట్‌గా ఉండాలి. ఇదండి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు. కనుక ఒట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అంటే మనం ఆన్సర్ ఏం చేయాలి? సమర్థమైన వాటి కోసం ఒట్టు పెట్టుకోవచ్చు, ఒట్టిదాని కోసం ఒట్టు పెట్టుకోకూడదు. ఓకే. అవి చేయగలము అన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోకూడదు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఎవరికో ఎంతమందికో మాట ఇచ్చేస్తున్నప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటేనే మనం మాట ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కన్క్లూజన్, క్లారిఫికేషన్ మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, బాగా వినండి, చాలా అవసరం ఇది. ఇప్పుడు మనం ఒక దైవజనుడికి అనుకున్నాం, ఒక దైవజనుడికి నాకే అనుకుందాం, నా మీద నేను వేసుకొని చెప్తున్నాను క్వశ్చను. నాకు ఎవ్రీ మంత్ ఆఫరింగ్ పిల్లలు పంపుతూ ఉంటారు. సేవలో ఉపయోగించండి అన్న, భారం చాలా ఉంది కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా అని నెల నెల పంపిస్తుంటారు. ఇప్పుడు నేను సమర్థుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు అని వాళ్ళకి తెలిసింది అనుకుందాం. అంటే నేను దాన్ని తినేస్తున్నాను, దేవుడి కార్యాలకు ఉపయోగించట్లేదు, స్వార్థానికి వాడేస్తున్నాను అని తెలిసింది. కేవలం నా పాకెట్ మనీ కోసం పెట్టేసుకుంటున్నాను, నేను దేవుడి సేవలో ఏ దానికోసం ఉపయోగించుకోవట్లేదు, దాన్ని మరొక విధంగా దుర్వినియోగపరుస్తున్నాను, దారి మళ్ళిస్తున్నాను ఆ నిధులను అని మీకు తెలిసింది. కానీ మీరు ముందేమో కమిట్ అయి ఉన్నారు, మాట ఇచ్చేశారు, నేను ప్రతి నెల చచ్చిపోయేంత వరకు మీకు సహకారం అందిస్తూనే ఉంటాను అని చెప్పుంటారు. అప్పుడేం చేయాలి? నా ప్రశ్న అప్పుడు అర్థమైందండి? పంపించకూడదు అంతే.
ఎట్లా సమర్థవంతమైన వాళ్ళ కాదు కదా మీరు. అది ఎలా ప్రూఫ్ అంటే మనకు కావాల్సింది బిబిలికల్ ప్రూఫ్ కావాలమ్మా. అది నేను చెప్పేది. అంటే ఆన్సర్ కరెక్ట్ అమ్మా. మేమేం మీరు ప్రమాణం ఆన్సర్ చేసినాము, మేము ఇస్తున్నాము, కానీ ఉమ్. మీరు అందుకు ఖర్చు పెట్టడం లేదు కదా, అందుకని నేను అదేనమ్మా, పంపించకుండా. మీరు చెప్తున్నది కరెక్ట్, ఇబ్బంది లేదు. మనకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా. అలాంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు మనం ఇలా చేయకూడదు అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉండాలి. అమ్మ చెప్పింది కరెక్ట్. దానికి మనకు ఒక బేస్ ఉండాలి, ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఏమైనా మీ దగ్గర ఏదైనా ఎవరికైనా స్ట్రైక్ అయిందా అదే అడుగుతున్నా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చాలా జరుగుతూ ఉంటాయి. మనకు పెద్ద డైలమా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఒకటిసారి జరిగింది మొన్న, ఇది దసరా టైంలో 2 వర్గాలుగా ఒక మినిస్ట్రీ అనేది విడిపోవటం జరిగింది. అలా విడిపోయినప్పుడు ఏం జరిగిందంటే అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక ప్రమాణం తీసుకున్నారు, ఇచ్చారనమాట. ఒక సేవకుడు ఏమనంటే మాటిచ్చేసి మేము ఎప్పుడు జీవితాంతం మీతో కలిసి ప్రయాణం చేస్తాం అని ఓ దైవజనుడికి మాటిచ్చేశారు. ఇప్పుడు మాటిచ్చిన వ్యక్తే సపరేట్ కావాల్సి వచ్చింది. బాగా వినండి, ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. మాటిచ్చిన వ్యక్తే సపరేట్ అయిపోవడం జరిగింది. డీవేట్ అయిపోయి మొత్తం పక్కకు రావటం జరిగింది, బృందం అంతా బ్యాచ్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు, సేవకుడి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఒరే మనం మాటిచ్చాం కదా, నువ్వెలా దాన్ని మీరు పక్కొస్తావు అని అంటే, ఇతను ఏమంటున్నాడంటే, అతను సరిగా లేడమ్మా, వాక్యానుసారంగా పరిస్థితి లేని పరిస్థితి ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి నేరారోపణలు, అవకతవకలు. అది సరే అవన్నీ మాటిచ్చావు కదా, దాన్ని ఏం చేస్తావు అని అమ్మగారు మాట్లాడుతున్నారు, సేవకుడమ్మ. సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కొన్ని కమిట్మెంట్లు అయి ఉంటాం, అవి పలానోళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు, యోగ్యులు కాదు. ఎందుకంటే సాయము నువ్వు చేయాలనుకుంటే దాన్ని పొందదగిన వాళ్ళకు ఇవ్వు, పొందలేని వాళ్ళకి ఇవ్వద్దు అని అంటారు కదా దేవుడు. కాబట్టి యోగ్యత ఉండాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రోడ్డు మీద బిచ్చగాడు మొత్తం అన్ని అవయవాలన్నీ బాగుండి అమ్మ అని వచ్చి అడుక్కున్నాడు అనుకోండి, మంచిగా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, అవయవాలన్నీ బాగున్నాయి, మనం ఇవ్వడానికి మనసు వస్తా రాదా? రాదన్నా అవయాలన్నా రాదు. ఎవరికి ఇస్తాం? కళ్ళు లేని వాళ్ళకో, కాళ్ళు లేని వాళ్ళకో, నడవలేని ముసలోళ్ళకో, అసమర్థతగా ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు యోగ్యులు, వాళ్ళకి అక్కడ అర్హత ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఈ అర్హత అనర్హత అనేది చూస్తాం కదా, అదంతా ఓకే. మనం అన్ని లోక సంబంధంగా బాగానే ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ పరంగా ఆలోచన దేవుడు అంటే మీకు క్లూ ఇస్తున్నాను, ఆలోచన చేసి చెప్పండి ఏమన్నా మీకు స్ట్రైక్ అయితే. అన్న ఒక విషయం ఉన్నా, ఇంకొక కోణంలో ఆలోచిస్తే, మనం ప్రమాణం చేసినాం కాబట్టి అది నిలబెట్టుకోవడానికి పంపవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అది పంపిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళను దేవుడు లెక్క అడుగుతాడు. ఆ శిక్ష అనుభవించేది వాళ్ళే. కాబట్టి బోధకులైన మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతారు అనేది, ఇది మనకు సంబంధం లేదు. కాబట్టి మన ప్రమాణం చేసిన మన ప్రమాణం మనం నిలబెట్టుకోవాలి కాబట్టి పంపుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే రైట్. నేను ఒక మంచి దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ చాలా అవసరం మనకింద. ఎందుకంటే ఇప్పుడు ఇంటి లోకంలో ఎంత జరిగేది ఇదే కదా. ఒకటే ఒక క్లూ ఇస్తున్నాను, ఏమన్నా మీరు ఆలోచన చేయండి. దేవుడే ఒక మాట ప్రమాణం చేసేసి నెరవేర్చని సందర్భాలు, మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ ఇదేంటిది దేవుడు ఎక్కడైనా నెరవేర్చలేదా, ఏం మాటలు మాట్లాడుతున్నారు దైవజనులు, ఈయనకి ఏమైనా ఉదయాన్నే ఏమైనా మైండ్ పోయిందా అనే ఆలోచనలు కాదు. ఇప్పుడు దేవుడు ఒకటి మాట ఇచ్చేసి దాని విషయంలో ఆయన నెరవేర్చినట్టుగా అనిపించిన సందర్భాలు మీకు ఏమైనా అనిపించాయా? ఒకసారి ఆ కోణంలో ఆలోచన. మోషే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం నాకు తీసుకెళ్తా అని చెప్పి ఇంకా అక్కడ ఆగిపోయినారు కదన్నా, నేను అది అనుకుంటున్నాను. గుడ్ గుడ్, వెరీ గుడ్, మంచి సందర్భం తల్లి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గారు కూడా అన్న వేడుకున్నప్పుడు వాళ్ళని నాశనం చేస్తానని కూడా మళ్ళీ తన మాటని వెనక్కి తీసుకున్నాడు కదా దేవుడు. గుడ్.
గుడ్. వెరీ గుడ్. మంచి మాట. ఇటు 2 పాజిటివ్, నెగెటివ్ 2 విషయాలు మీరు గమనించండి. మొట్టమొదటిదేంటంటే, మిమ్మల్ని అందరినీ నేను అబ్రహాము గారి గర్భవాసున పుట్టిన వాళ్ళందరినీ నేను కనాను దేశానికి తీసుకెళ్తానని దేవుడు ప్రమాణం చేశాడు. మరి అందరిని తీసుకెళ్ళాడా? అందరిని తీసుకెళ్ళాడా? ఇద్దరిని తీసుకెళ్ళాడు. ఇద్దరిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు దేవుడు మాట తప్పినట్ట? ఆయన చెప్పిన మాట సంగతి ఏమైనట్టు చెప్పండి? అంటే వాళ్ళు అర్హత లేకుండా వాళ్ళే చనిపోయినారు. అంటే అర్హత లేకపోతే మాట తప్పొచ్చమ్మా? మాట తీసేయచ్చా? తీసేయచ్చునా? అది చరిత్రలో జరిగినటువంటి సందర్భాలు, పరిస్థితులన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మన ఈ జీవితాలకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే నినివే పట్టణస్థులకు ఏం పట్టబోద్దని ప్రకటించమని పంపుతాడు యోనా గారిని? దుర్గతి పట్టబోతుంది అని చెప్పాయి అయిపోతారు అని చెప్పాడా లేదా దేవుడు? మరి ఏం చేయలేకపోయాడే? వదిలేశాడు దేవుడు. వాళ్ళు పశ్చాత్తాపడి దేవుణ్ణి మొరపెట్టుకున్నారు సార్. అంటే పరిస్థితులు మారిపోతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. నాకు మెయిన్ ఇక్కడ సెన్స్ థీమ్ మనకు బయటపడాలి. ఇప్పుడు పరిస్థితులు మారిపోతే, వ్యక్తి మారిపోతే ప్రమాణాన్ని పక్కన పెట్టొచ్చు. అర్థమైందండి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నెగటివ్గా ఒకటి, పాజిటివ్గా ఒకటి. నెగటివ్ ఏంటి? నినివే. పాజిటివ్ ఏంటి? పాజిటివ్గా చెప్పింది నేను దేశాన్ని ఇస్తానని చెప్పినట్టు తర్వాత వాళ్ళు ఇద్దరు మాత్రం పోయారు కనానుకి. కాబట్టి అక్కడ కూడా దేవుడు తన మాటను వెనక్కి తీసుకున్నాడు. అది మాట తప్పినట్టు కాదు. మనం మాట ఇచ్చి దుర్మార్గులని తెలిసిన తర్వాత వెనక్కి తీసుకుంటున్నాం, తప్పింది కాదు అది. అర్థమవుతుందా మీకు? ఎవరి విషయమైనా కావచ్చు, ఎవరి విషయమైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏ దైవజనుడి విషయంలో కావచ్చు, ఏ వ్యక్తి విషయంలో కావచ్చు, అంతవరకు ఎందుకండి, చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నిబంధన, ఈ ఒట్లు అని అనగానే, నిబంధన ఒట్టు అనగానే మనకు గుర్తు రావాల్సింది భార్యాభర్తల బంధమే. దేవుడు కూడా అదే అంటాడు. నీ నిబంధనకు పాత్రురాలు కదా నీ పెళ్లి భార్య కదా అని మాట్లాడతారు కదా దేవుడు భార్యాభర్తల ఉద్దేశం. ఆ నిబంధనను కూడా దేవుడు వదిలేశాడు, తీసాడు. ఎందుకంటే ఈ దేవుడితో ఇశ్రాయేల్ అందరూ ఏ పాత్ర అని చెప్పి మనం నేర్చుకున్నాం? భార్య పాత్ర కదా. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడితో భార్య పాత్ర. వారికి నేను పెనిమిటినైనా కూడా వారు ఆ నిబంధనను మీరారు, కాబట్టి నేను ఆ నిబంధనను కొట్టేస్తున్నాను అంటాడు. అంటే ఒకరు ఉన్నటువంటి యోగ్యత కంటే అది లేని వాళ్ళు అని మనకు పక్కాగా తెలిసిన తర్వాత మనం ప్రమాణాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అందులో తప్పే లేదు. దేవుడే చేశాడు అలా. కాబట్టి ఎవరైనా సమర్థులు కారు అని తెలిసినప్పుడు, నేను సమర్థుణ్ణి కాదు, నమ్మకస్తుని కాదని తెలిసినప్పుడు, మనం ఇదిగో ఏదైతే ఇవ్వాలని కమిట్మెంట్ ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోవడంలో పాపం లేదు, తప్పు లేదు. ఇంకా కొనసాగిస్తేనే నేను ఒకవేళ ఇన్ కేస్ చెప్తున్నాను, నేను మళ్ళీ ఆయన ఫిక్స్ అయిపోయారు మీరు, ఆయన చెప్పాడు కదా అన్నట్టు. ఇన్ కేస్ అసమర్థుడు అని తెలిసినా, అపనమ్మకస్తుడు అని తెలిసినా, దారి మళ్ళిస్తున్నాడు ఈ నిధులను అని తెలిసినా, మనకి మీరు అలా కొనసాగించారంటే వాళ్ళ దుష్టక్రియల్లో పాలిభాగస్తులు అవుతారు. నా దుష్టక్రియల్లో పాలిభాగస్తులు అవుతారు. కనుక ఇదండి ఒట్టు తాలూకు విషయాలు. కాబట్టి ఎవరికైనా ఏదన్నా ప్రమాణం చేస్తున్నాం కదా, అయ్యో వీళ్ళు ఇంత దుర్మార్గులు అయిపోయారే, మనం మాట తప్పిన అవుతాం. మాట తప్పడం కాదది. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు నిలబెట్టుకోవడానికి అపనమ్మకత్వాన్ని బట్టి మాట వెనక్కి తీసుకోవటం. తాను చేసిన ప్రమాణము నుంచి పక్కకు వెళ్ళిపోయాడు, వెనక్కి తీసుకున్నాడు, తాను కీడు చేసేదన్నమాట దాని మీద నుంచి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డం అంటే అర్థం ఏంటంటే మాట వెనక్కి తీసుకోవడం అని అర్థం. అంతవరకు మనం ఈవెన్ పశ్చాత్తాపడ్డాం అని అంటే అర్థం ఏంటి? మన ఆలోచనను విరమించుకున్నాం అని కదా అర్థం.
తప్పు చేశాము, ఇక మీదట అలా చేయకూడదని బ్యాక్ రావటమే కదా! కాబట్టి మనము ఇన్ కేస్ ఎవరి విషయంలోనైనా మాటిచ్చుంటే, దాని విషయంలో వారు యోగ్యులు కారని మనకు పక్కగా తెలిసినప్పుడు, మాట వెనక్కి తీసుకోవటం పాపం కాదు. అలా చేయొచ్చు. తప్పేం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే దయచేసి అడగండి. ఒకవేళ ఏ సందేహాలు లేకపోతే ఒక ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.